మాకేమైనా ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అయినా ఇంకేదైనా కూడా ఏ ఒక్క ఇన్సూరెన్స్ లేదు ప్రస్తుతం. మేము గత ఈ వీడియో ఉన్నంత వరకు మాకు ఇన్సూరెన్స్లు ఉన్నాయి. హైడ్రా వచ్చిన తర్వాత రంగనాథ్ సార్ని అడిగినాము, చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క ఇన్సూరెన్స్ లేదు. కరోనా టైంలో ఇన్సూరెన్స్లు ఉన్నాయి. ఇంకోటి రీసెంట్గా ఒక SLBC టన్నల్ రెస్క్యూలో మేము పోయినాం. దాదాపు ఒక 400 మంది దాకా పోయినాం. 10 రోజులు అక్కడే ఒక్కొక్క బ్యాచ్ విధులు నిర్వహించి వచ్చింది. లోపలికి ఏ ఒక్క పెద్ద ఆఫీసర్ పోలేదు. ఓన్లీ హైడ్రా తోటే లోపల పని అయింది. అక్కడ నడిచిన ఎక్విప్మెంట్స్ కానీ వాహనాలు కానీ అందులో ఇటాచీలు జేసీబీలు కానీ ఓన్లీ హైడ్రా మాత్రమే. మేము అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. మేము లోపలికి 14 కిలోమీటర్ల లోపలికి పోయినా కూడా మాకు ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు. ఒకనొక సమయంలో నేను అక్కడ డ్యూటీ చేస్తున్న సమయంలో, విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆక్సిజన్ 15 నిమిషాలు కట్ అయింది. 14 కిలోమీటర్లు బయటికి రావాలి. టన్నల్లా 14 కిలోమీటర్ల లోపల టన్నల్లా 14 నిమిషాలు ఆక్సిజన్ కట్ అయింది. అప్పుడు ప్రాణాలు పోతే దాదాపు మా బ్యాచ్, మేము ఒక 20 మంది బ్యాచ్ ప్రాణాలకి గ్యారంటీ లేదు. మా పిల్లల్ని వదిలిపెట్టి, ఫ్యామిలీని వదిలిపెట్టి ఈ రాష్ట్రం కోసం, ఈ హైడ్రా అనే పేరు కోసం మేము పోయి సేవ చేస్తుంటే హైడ్రాకు మంచి పేరు ఉంది, ఇలా ఉన్న ఉద్యోగులకు లేదు. అంటే ఏ ప్రభుత్వం అయినా పెంచడానికి చూస్తుంది, లేకపోతే ఏమైనా కొనసాగిస్తుంది. కానీ ఇప్పుడు తగ్గించడాన్ని ఎట్లా చూస్తున్నారు? తగ్గించడాన్ని అంటే మాకు హామీ ఇచ్చారు సార్. గత లాస్ట్ మంతే తగ్గినాయంటే మేము ఆ రోజు కూడా బైకాట్ చేసినాము. బైకాట్ చేస్తే మాకు రంగనాథ్ సార్ గారు హామీ ఇచ్చారు, మీ జీతాలు ఎట్టి పరిస్థితుల్లో తగ్గవని అన్నారు. జీతాలు తగ్గవన్న క్షణంలో మేము ఏకీభవించి బయటకు వచ్చినాం. మాట్లాడిన తర్వాత ఏకీభవించి వచ్చిన తర్వాత నిన్న మాకు ఈవీడీఎం ఉన్నప్పుడు ఈవెన్ 2 తారీఖు 3 తారీఖు సాలరీస్ క్రెడిట్ అయిపోయేది. ఒకవేళ సాలరీ క్రెడిట్ కాకపోతే మునుపటి ఉన్న ఎస్పీ విశ్వజిత్ కంపటి సార్, ఆయన దేవుడు, సాలరీస్ క్రెడిట్ కాకపోతే గత గవర్నమెంట్ ఈవీడీఎం ఉన్నప్పుడు సాలరీస్ క్రెడిట్ కాకపోతే వాళ్ళ కాంట్రాక్టర్లను ఏం చేసేదో ఏమో మాకు తెలియదు. విశ్వజిత్ సార్ 3 తారీఖు వరకు సాలరీ క్రెడిట్ అయ్యేది. కానీ ఈరోజు మా అన్ని పేద కుటుంబాలు సార్ డిస్టిక్ల నుంచి వచ్చి మేము ఈ హైడ్రా కోసం పనిచేస్తున్నాం. మేము 2018 నుంచి ఇందులో విధులు నిర్వహిస్తున్నాము. దీనికి ఎంతో కరోనా టైంలో కానీ ఏ రెస్క్యూ, ఫైర్ కంప్లైంట్ కానీ ఏదైనా కూడా 2018 నుంచి 23 వరకు గత గవర్నమెంట్ ఉంది. అప్పటి వరకు ఏమైనా ప్రాబ్లం ఉండేనా? అప్పటి వరకు ఏ ప్రాబ్లం